హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. సో ఈరోజు మనము ఆటోడెస్క్ ఇన్వెంటర్లో క్లాస్ 3లో ఉన్నాం. అండ్ ప్రీవియస్ ట్యూటోరియల్లో మనం 2D డ్రాయింగ్ గీయడానికి అవసరమయ్యే టూల్స్ని నేర్చుకున్నాం. అండ్ అందులో ఇంకొన్ని టూల్స్ మిగిలిపోయినాయి. సో అవి కంటిన్యూ చేస్తూ మనము కన్స్టెంట్స్ కూడా డైమెన్షనింగ్ కన్స్టెంట్స్ కూడా ఈరోజే చూద్దాం, ఈ వీడియోలో నేర్చుకుందాం. సో న్యూ ప్రొఫైల్, స్టాండర్డ్ క్రియేట్. సో 2D స్కెచ్లోకి వెళ్దాం. ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి రిఫరెన్స్ కోసం. సో ఫైన్, ప్లేన్ ఓపెన్ అయింది. అండ్ మనము ప్రీవియస్ ట్యూటోరియల్లో ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్సెట్ టూల్ వరకు నేర్చుకున్నాం. అండ్ మనకి ఈ ట్యూటోరియల్లో ప్యాటర్న్ అండ్ డైమెన్షనింగ్ కన్స్టెంట్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ప్యాటర్న్లో 3 టైప్స్ ఉన్నాయి: రెక్టాంగులర్ అండ్ సర్క్యులర్, అండ్ ఇంకొకటి మిర్రర్ అనేది ప్యాటర్న్. ఓకే, ప్యాటర్న్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ ఎలా యూస్ చేయాలో మనం చూద్దాం. సో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను ప్యాటర్న్ కోసం. అండ్ రిఫరెన్స్ కోసం నేను 2 స్ట్రైట్ లైన్స్ కూడా డ్రా చేసుకుంటాను. సో ఒక 2 స్ట్రైట్ లైన్స్, ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం రెక్టాంగులర్ ప్యాటర్న్ డ్రా చేసి చూద్దాం, ఎలా మనం రెక్టాంగులర్ ప్యాటర్న్ చేయొచ్చో చూద్దాం. సో ఐకాన్ పైన క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ ఓపెన్ అయింది. ఇక్కడ జియోమెట్రీ అని ఒక ఐకాన్ పక్కన ఒక ఐకాన్ కనిపిస్తుంది, అది రెడ్ కలర్లో ఉంది. సో మనము ఏ ప్రొఫైల్ అయితే మనము ప్యాటర్న్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సర్కిల్ నేను ప్యాటర్న్ చేయాలనుకుంటున్నాను, సర్కిల్ పైన క్లిక్ చేశాను అండ్ అది వైట్ కలర్లో చేంజ్ అయిపోయింది. అంటే మనము ప్రొఫైల్ని సెలెక్ట్ చేసేసుకున్నాము అని ఇండికేట్ అయినట్టు అనమాట. అండ్ డైరెక్షన్ 1, మనం ఏ డైరెక్షన్లో మనం ప్యాటర్న్ చేయాలనుకుంటున్నాము. ఇందులో రెక్టాంగులర్ ప్యాటర్న్ హారిజాంటల్గా, వర్టికల్గా 2 డైరెక్షన్స్లో చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా చేయొచ్చు. డైరెక్షన్ 1 వచ్చేసి నేను ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను రిఫరెన్స్ లాగా. అండ్ ఇన్స్టెన్సెస్ ఇక్కడ 2 ఉన్నాయి, నేను 5 ఇన్స్టెన్సెస్ పెడతాను. అండ్ గ్యాప్ ఒక్కదాని మధ్యలో 10 ఉంది, 6 పెడదాం. 6 సరే, 8 పెడదాం. ఫైన్, ఒక్కొక్క దాని మధ్యలో 8, డిస్టెన్స్ వచ్చేసి 8 అండ్ ఇన్స్టెన్సెస్ 5. ఒక డైరెక్షన్లో ఉంది, ఇక్కడ మీకు లైట్గా కనిపిస్తూ ఉన్నది జస్ట్ శాంపుల్గా. అండ్ డైరెక్షన్ 2 కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. డైరెక్షన్ 2 వచ్చేసి నేను ఈ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ డైరెక్షన్లో, అంటే లీనియర్ డైరెక్షన్లో, ఇటు హారిజాంటల్ డైరెక్షన్లో అండ్ వర్టికల్ డైరెక్షన్లో, 2 డైరెక్షన్లో మనకు ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసిన ఐకాన్ పైన డైరెక్షన్ 2 పక్కన ఉన్న ఐకాన్ ఫ్లిప్ అనమాట. సో మనము ప్యాటర్న్ని ఫ్లిప్ చేసుకోవాలంటే ఫ్లిప్ చేసుకోవచ్చు, ఐదర్ ఇటు ఆర్ అటు. ఓకే, ఫ్లిప్ కూడా కంప్లీట్ అయింది. నేను దీని ఇన్స్టెన్సెస్ కూడా పెంచుతాను, ఇది 5 అండ్ ఇక్కడ కూడా 8 పెడదాం, చూద్దాం. ఓకే, సో మన ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనం ఇలా యూస్ చేయొచ్చు. అండ్ Ctrl+Z. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ తీసేసాను. అండ్ ఇప్పుడు మన సర్క్యులర్ ప్యాటర్న్ ఎలా చేయాలో చూద్దాం. సర్కిల్ ప్యాటర్న్ పైన క్లిక్ చేయాలి. ప్రొఫైల్, ఏ ప్రొఫైల్ అయితే కావాలో ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యాక్సెస్ వచ్చేసి సెంటర్ ఆఫ్, మనకి ఏ ప్రొఫైల్ అయితే, ఇప్పుడు రిఫరెన్స్ కోసం మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవచ్చు. ఐదర్ మనకి పాయింట్ ఉంది అంటే కనుక పాయింట్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ కనిపిస్తున్నది. 360 డిగ్రీస్లో అంటే 360 డిగ్రీస్, లేదా 270, లేదా 180. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని డిగ్రీస్లో కావాలి అన్ని డిగ్రీస్లో. ఇలా మనం సర్క్యులర్ ప్యాటర్న్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ మనకి ఇలా యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు మిర్రర్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ కూడా సింబల్ కూడా, ఇది కూడా చూడొచ్చు. సో ఎలా మనము గీయచ్చు. సో మిర్రర్ పైన క్లిక్ చేశాను, సెలెక్ట్ ద ప్రొఫైల్ అంతా మనకు కావాలనుకోండి. ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం ఇట్లా ఒకటేసారి క్లిక్ చేసుకొని Ctrl+ చేసి ఈ లైన్స్ని, ఈ 2 లైన్స్ని నేను అన్సెలెక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మిర్రర్ లైన్ వచ్చేసి ఇందాక మనం గీసిన ప్రొఫైల్. సో అప్లై చేసి చూద్దాం. ఫైన్. సో ఇలా మనము మిర్రర్ ఆప్షన్ యూస్ చేసుకొని
ఆబ్జెక్ట్స్ని ప్రొఫైల్స్ మిర్రర్ చేసుకోవచ్చు డబల్ టైం గీయకుండా. సో ప్యాటర్న్ టూల్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ఇప్పుడు డైమెన్షనింగ్ గురించి చూద్దాం. సో మళ్ళీ నేను 2D డ్రాయింగ్లోకి వెళ్తున్నాను. స్కెచ్ ఫైన్. ఇప్పుడు 2D డ్రాయింగ్లో ఉన్నాం అండ్ నేను కొన్ని మోడల్స్ తీసుకుంటాను. రెక్టాంగిల్లో సెంటర్ బేస్ రెక్టాంగిల్, ఫైన్. ఇప్పుడు మనం డైమెన్షనింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మీకు కన్స్ట్రెయిన్ అనే ఒక టూల్లో డైమెన్షన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ మనకి సపరేట్గా లీనియర్ డైమెన్షనింగ్ అనే యాంగిల్ అని సపరేట్గా ఏం అవసరం లేదు. బికాస్ ఆ డైమెన్షనింగ్ టూల్ బార్ మాత్రమే డిఫాల్ట్గా మనకి గీసిన ప్రొఫైల్ బట్టి అక్కడ రేడియస్ ఇవ్వాలా, లెంత్ ఇవ్వాలా, అదే డయామీటర్ ఇవ్వాలా, లెంత్ ఇవ్వాలా, రేడియస్ ఇవ్వాలా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను రెక్టాంగిల్ ఈ లైన్ పైన క్లిక్ చేస్తున్నా. సో నాకు క్లిక్ చేసి డ్రాగ్ చేసిన వెంటనే నాకు ఆటోమేటిక్గా దాని డైమెన్షన్ తోటి కనిపించేస్తుంది. నాకు లెంత్ డైమెన్షన్ కనిపించేస్తుంది. ఒకసారి క్లిక్ చేశాను అండ్ లెంత్ డైమెన్షన్ మెన్షన్ చేయొచ్చు. 30 మెన్షన్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ ఇది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు 4 డైమెన్షన్స్ నీడెడ్ అని రాస్తుంది. అంటే ఈ కంప్లీట్ ప్రొఫైల్ కన్స్ట్రెయిన్ అవ్వడానికి, ఫుల్లీ కన్స్ట్రెయిన్ అవ్వడానికి ఇంకా డైమెన్షన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది. అండ్ కన్స్ట్రెయినింగ్ అంటే ఏంటి అంటే మనం గీసిన ప్రొఫైల్కి పర్టికులర్ వాల్యూ ఇచ్చి దాన్ని స్టేబుల్ చేయడం. సో మనం ఆ వాల్యూస్ ఇచ్చిన తర్వాత దాన్ని మూవ్ చేయడం కానీ, దాన్ని మళ్ళీ దానిలో చేంజెస్ రావడం కానీ కుదరదు అనమాట. ఆ వాల్యూని మాత్రం చేంజ్ చేయగలుగుతాం మనం. సో ఇప్పుడు కన్స్ట్రెయినింగ్లో డైమెన్షనింగ్ ఒక పార్ట్, ఈ డైమెన్షనింగ్ అనేది ఒక పార్ట్ అనమాట. ఇంకా కన్స్ట్రెయిన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకొక డైమెన్షన్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం. రెక్టాంగిల్లో సెకండ్ డైమెన్షన్, ఇది నేను 20 mm తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ ఇక్కడ రైట్ మార్క్ ఉంది, అది కొట్టేయచ్చు. సో ఇది బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయింది, అంటే ఈ రెక్టాంగిల్ అనేది ఫుల్లీ కన్స్ట్రెయిన్ అయిపోయింది అనమాట. ఇది ఇంకా మనకి మూవ్ అనేది అవ్వదుకి. చూద్దాం, అంటే సెంటర్ యాక్సిస్ నుంచి మూవ్ అవ్వదు. చూద్దాం, ఈ సర్కిల్ నేను ఇప్పుడు విత్ డైమెన్షన్ ఇవ్వలేదు కాబట్టి నేను యారోని దగ్గర పెట్టి క్లిక్ చేసి డ్రాగ్ చేయగలుగుతున్నాను, చిన్నగా పెద్దగా చేయగలుగుతున్నాను. అండ్ ఈ సర్కిల్ మూవ్ కూడా చేయగలను ఈ సర్కిల్ని. బట్ నేను ఈ రెక్టాంగిల్ అనేది నేను మూవ్ చేయలేను. వై? బికాస్ ఇది కన్స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి. దీనికి పర్టికులర్ డైమెన్షన్ ఇచ్చేసాం, దీనికి సెంటర్ యాక్సిస్ అనేది ఉంది. సో ఈ రెక్టాంగిల్ మనం మూవ్ చేయలేము. సో కన్స్ట్రెయిన్ చేయడం వల్ల మనకి ఒక పార్ట్ అనేది మనకి మూవ్మెంట్ అనేది కాదనమాట. నెక్స్ట్ పార్ట్ దీనికి లింక్డ్గా మనం డ్రా చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో మనం రేడియస్ కూడా ఇస్తాం, సేమ్ డైమెన్షన్ టూలే, దీనికి సపరేట్గా వేరే టూల్ ఏం లేదు. ఆటోమేటిక్గా డయామీటర్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి డయామీటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో నేను దీనికి కూడా 20 mm డయామీటర్ ఇస్తాను. అండ్ స్టిల్ ఈ సర్కిల్ అనేది మాకు మూవ్ అవుతుంది. ఈ సర్కిల్ నేను మూవ్ చేయగలుగుతాను, కానీ ఇందాకలాగా పెద్దగా చేయలేను అనమాట. బికాస్ 20 mm డయామీటర్ నేను ప్రొవైడ్ చేసేసాను కాబట్టి. అండ్ దీన్ని కన్స్ట్రెయిన్ చేయాలి అంటే నాకు దీని పొజిషన్ని నేను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డైమెన్షన్ పైన క్లిక్ చేసి సెంటర్ నుంచి అది ఎక్స్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది కూడా 20 ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్లో, ఒక నిమిషం, ఎస్కేప్. అండ్ ఇది ఎక్స్ యాక్సిస్లో ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతుంది, కానీ పైకి కిందకి వెళ్ళలేదు. వై? బికాస్ 20 mm ఆల్రెడీ నేను కన్స్ట్రెయిన్ ఇచ్చేసాను, దీని పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. అండ్ డైమెన్షన్ సెంటర్ నుంచి వై యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి అది కూడా మెన్షన్ చేసేద్దాం. 30 అనుకోండి. ఫైన్. ఇప్పుడు కంప్లీట్గా మొత్తం ప్రొఫైల్ అంతా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఫుల్లీ కన్స్ట్రెయిన్, అండ్ ఈ ప్రొఫైల్ ఫుల్లీ కన్స్ట్రెయిన్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం గీసిన ప్రొఫైల్స్కి డైమెన్షన్స్ ప్రొవైడ్ చేస్తూ కన్స్ట్రెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నేను ఇచ్చిన కన్స్ట్రెయిన్స్ అన్నీ నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇచ్చిన కన్స్ట్రెయిన్స్ అన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు డైమెన్షన్ పక్కన ఆటో డైమెన్షనింగ్ అండ్ కన్స్ట్రెయిన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి డైమెన్షన్స్ రిక్వైర్డ్ 5, వాటికి ఇవన్నీ కన్స్ట్రెయిన్ అవ్వాలంటే ఎన్ని డైమెన్షన్స్ కావాలి? 5 డైమెన్షన్స్ నీడెడ్. సో 5 డైమెన్షన్స్ ఇక్కడ. అప్లై కర్వ్స్, ఏ కర్వ్స్కి మనము డైమెన్షన్ అప్లై చేయాలనుకుంటున్నామో 2 కర్వ్స్ సెలెక్ట్ అయిపోయాయి. అండ్ దెన్ అప్లై. డైరెక్ట్గా మనకి అది ఇవ్వగలిగే డైమెన్షన్స్, ప్రతి ఒక్క డైమెన్షన్స్ని అది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా కూడా మనం డైరెక్ట్ డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు టైం సేవ్ చేసుకోవడానికి. బట్ దీనికంటే మనం ఇండివిజువల్ డైమెన్షన్స్ ఇస్తేనే మనకి కొంచెం
క్లారిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు అన్నెసరీ డైమెన్షన్స్ కూడా చాలా ప్రొవైడ్ చేసింది ఇది. ఇక్కడ యాంగిల్ ఇదంతా మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు, బట్ ఇది ఇవ్వడం అట్లా ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి బెటర్ ఇండివిజువల్గా మనము క్లిక్ చేసుకొని ఇండిపెండెంట్గా ఇవ్వడం బెటర్ డైమెన్షన్స్. అండ్ ఇక్కడ మీరు ఇంకా చూడొచ్చు షో కన్స్ట్రెయింట్స్, ఇది ఏం కాదు, ఇది వచ్చేసి కన్స్ట్రెయింట్ సెట్టింగ్సా, ఓకే ఫైన్. ఇక్కడ మీరు ఒక పక్కన కన్స్ట్రెయింట్ అండ్ ట్యాబ్ చూడొచ్చు. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. అండ్ ఈ కన్స్ట్రెయింట్స్ని ఎలా అప్లై చేయాలో, ఎలా యూజ్ అవుతాయో అనేవి చూద్దాం. ఈ ప్రొఫైల్ని డిలీట్ చేస్తున్నాను కంప్లీట్గా, డిలీట్. నేను మళ్ళీ సేమ్ ఒక రెక్టాంగిల్ అండ్ 2 సర్కిల్స్ డ్రా చేసుకుంటాను. ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు కనిపించే కన్స్టెంట్స్ ఇక్కడ 1 2 3 4 5 6 కొన్ని కన్స్టెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, కోయిన్సైడ్ కన్స్ట్రెయింట్. అంటే ఈ కన్స్ట్రెయింట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి 2 డిఫరెంట్ ప్రొఫైల్స్ని ఒక దగ్గర చేసి కోయిన్సైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను ఈ సర్కిల్ని కోయిన్సైడ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి సర్కిల్ అండ్ ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ పాయింట్. అంటే ఈ పాయింట్ అండ్ ఈ సర్కిల్ అనేది నాకు కోయిన్సైడ్ అయిపోయాయి అనమాట. ఆర్ ఎల్స్ ఇప్పుడు నాకు కోయిన్సైడ్ కన్స్ట్రెయింట్ కనిపించట్లేదు. సో కన్స్ట్రెయింట్స్ కనిపించాలి అనుకుంటే ఇక్కడ షో కన్స్ట్రెయింట్స్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ కోయిన్సైడ్ కన్స్ట్రెయింట్ అనేది ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నాకు ఈ కోయిన్సైడ్ తీసేస్తాను. సో కోయిన్సైడ్ కన్స్ట్రెయింట్ తీసేసాను. కోయిన్సైడ్ ఇంకా ఇలా కూడా మీకు యూజ్ అవుతుంది, పాయింట్ 1 అండ్ పాయింట్ 2. సో ఇది కోయిన్సైడ్ అయింది ఏంటి, రెక్టాంగిల్ లైన్ తోటి. సో రెక్టాంగిల్ లైన్ తగ్గించామంటే సర్కిల్ కూడా దాని లైన్తో పాటే వెళ్తుంది అనమాట. ఈ డైమెన్షన్స్ ఏమి నేను ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నాకు ఇలా చేంజెస్ అనేది కనిపిస్తుంది. బట్ కోయిన్సైడ్ అనేది ఏంటి అంటే ఈ లైన్కి ఈ పాయింట్ అనేది కోయిన్సైడ్ అయింది. సో ఇట్లాంటి కన్స్టెంట్స్ని అప్లై చేయడానికి మనం కోయిన్సైడ్ని వాడతాం. అండ్ నెక్స్ట్ టూల్ యూస్ చేయడానికి 2 లైన్స్ డ్రా చేసుకుంటాను. లైన్ 1 అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి లైన్ 2. సో లైన్ 1 లైన్ 2 డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనము ఆప్షన్ వచ్చేసి కొలీనియర్. ఇక్కడ మీరు చూడొచ్చు కొలీనియర్ కన్స్ట్రెయింట్ ఎలా యూజ్ అవుతుందో. 2 డిఫరెంట్ లైన్స్ని కొలీనియర్ ఎలా చేయొచ్చో చూద్దాం. నేను కొలీనియర్ పైన క్లిక్ చేసి ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్. సో దీనికి ఇది కొలీనియర్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇలా మనం కొలీనియర్ కన్స్ట్రెయింట్ అప్లై చేసి కొలీనియర్ లేని లైన్స్ని తీసుకెళ్ళి దాన్ని కొలీనియర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ ఈ కన్స్ట్రెయింట్ తీసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకొక కన్స్ట్రెయింట్, ఈ కన్స్ట్రెయింట్ వచ్చేసి కాన్సెంట్రిక్ కన్స్ట్రెయింట్. సో 2 సర్కిల్స్ మధ్యలో కాన్సెంట్రిసిటీ రావాలి అనుకుంటే కనుక ఈ ఆప్షన్ యూస్ చేసుకొని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 2 సర్కిల్స్ అనే కాదు, ఆర్క్ నుంచి ఆర్క్ రేడియస్ని అండ్ సర్కిల్ డయామీటర్ని, సర్కిల్ రేడియస్ని రెండింటిని కాన్సెంట్రేట్ చేయాలి అనుకున్నా కానీ ఈ కన్స్ట్రెయింట్ యూస్ చేసి కాన్సెంట్రేట్ చేసుకోవచ్చు. చూద్దాం ఎలా వస్తుందో. కాన్సెంట్రిసిటీ పైన క్లిక్ చేశాను, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. సో 2 కాన్స్టెంట్ అయిపోయాయి. సో మనకి ఇక్కడ తేడా తెలియట్లేదు. సో నేను దీని డైమెన్షన్ తగ్గిస్తాను. ఓకే, ఇప్పుడు కాన్స్టెన్సిటీ చూద్దాం. సర్కిల్ 1 అండ్ సర్కిల్ 2. సో ఈ సర్కిల్లోకి ఈ సర్కిల్ అండ్ ఈ సర్కిల్ 2 కాన్సెంట్రేట్ అయిపోయాయి. సో ఇలా ఈ కాన్స్టెంట్ యూస్ చేసి మనం కాన్సెంట్రిసిటీ సెట్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు దిస్, ఇది ఫిక్స్ సింబల్. ఫిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ పార్ట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఒక మూమెంట్ అనేది ఉండదు అనమాట పార్ట్కి. ఇంకా మనం డైమెన్షన్ ఇవ్వలేదు, అయినా కానీ లైన్ అనేది బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయింది. సో ఈ లైన్ మనం మూవ్ అనేది చేయలేము అనమాట. ఐదర్ మనం ఏది కావాలన్నా మూవ్ చేయొచ్చు, కానీ ఆ లైన్ మాత్రం మనం మూమెంట్ ఇవ్వలేము. సో ఈ ఫిక్స్ అనేది మనం ఒక పార్ట్ని డైమెన్షన్ ఇవ్వకుండా ఫిక్స్ చేసుకొని దాని మూమెంట్ ఇవ్వకుండా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ ప్యారలల్ కన్స్ట్రెయింట్, 2 లైన్స్ మధ్యలో ప్యారలల్ 1 and 2. సో ఫస్ట్ లైన్కి
ప్యారలల్గా సెకండ్ లైన్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది ప్యారలల్గా. సో ప్యారలల్ కన్స్టెంట్ అలా యూస్ చేస్తాం. అండ్ మళ్ళీ Ctrl+Z కొట్టేశాను. పర్పెండిక్యులర్ ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్లో ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్ అయిపోయింది ఆటోమేటిక్గా. అండ్ మనం కావాలంటే తర్వాత మూవ్ చేసుకోవచ్చు. సో పర్పెండిక్యులర్ కన్స్టెంట్ ఇవ్వాలి అనుకుంటే ఏదైనా ఎక్కడైనా ప్లేస్ నుంచి ఈ లైన్కి రెక్టాంగిల్కి పర్పెండిక్యులర్ ఇచ్చి చూపిస్తా ఒకసారి. 1 and 2 పర్పెండిక్యులర్. సో ఒక లైన్ని పర్పెండిక్యులర్ చేయడానికి మనము ఈ కన్స్టెంట్ యూస్ చేసుకొని ఈజీగా పర్పెండిక్యులర్ చేసేయచ్చు. అండ్ ఇది హారిజాంటల్ కన్స్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంక్లైన్ లైన్ని హారిజాంటల్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేశాను అంతే. ఒక లైన్ని హారిజాంటల్ చేసి దాన్ని ఫిక్స్ చేయడానికి ఈ హారిజాంటల్ కన్స్టెంట్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ Ctrl+Z. ఇప్పుడు ఈ వర్టికల్ కన్స్టెంట్ కూడా చూద్దాం. అయిపోయింది. సో కన్స్టెంట్ పైన క్లిక్ చేశాను. ఏ లైన్ అయితే మనకు వర్టికల్లో కావాలో ఆ లైన్ పైన క్లిక్ చేశాను అండ్ వర్టికల్లోకి చేంజ్ అయిపోయింది అది. అండ్ ట్యాంజెంట్ మీకు ఐడియా అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సింబల్ కూడా సర్కిల్ అండ్ లైన్. సో ట్యాంజెంట్ పైన క్లిక్ చేశాను, సర్కిల్ పైన క్లిక్ చేశాను అండ్ లైన్. ఇక్కడే ఉంది, చేంజ్ అవ్వలేదు అనుకోవద్దు. ఈ సర్కిల్కి ఇది ట్యాంజెంట్గా అయిపోయింది అనమాట. చూడొచ్చు మీరు సర్కిల్ డయామీటర్ ఫిక్స్ ఉంటే దానికి తగ్గట్టుగా మనకి చేంజ్ అవుతుంది. బట్ ఈ రెండు మాత్రం ఇంటర్లింక్ అయి ఉన్నాయి అనమాట. ట్యాంజెంట్ కన్స్టెంట్ తోటి లింక్ అయి ఉన్నాయి. సో ఇలా మనం ట్యాంజెంట్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి స్మూత్. అండ్ ఈ స్మూత్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఒక కర్వ్ని టాంజెన్షియల్గా స్మూత్ చేసేసింది. సో ఇలాంటి ప్రొఫైల్ మనం ఒకటి గీసుకుందాం, అప్పుడు సెట్ ఎద్దులో చూద్దాం. అండ్ స్మూత్ క్రియేట్ చేసే కంటే ముందు మనము ఈ రెండింటిని కోయిన్సైడ్ చేద్దాం. కోయిన్సైడ్ ఆప్షన్ యూస్ చేసుకొని సెంటర్ పాయింట్ ఆఫ్ రెక్టాంగిల్ టు ది యాక్సిస్ మనకు కనిపించకపోతే సెంటర్ పాయింట్ పైన క్లిక్ చేసుకోవచ్చు. ఒరిజిన్లో ఇక్కడ మీరు ఒరిజిన్లో మీరు ఎప్పుడైనా మనం ప్లేన్స్ ఉన్నాయి, మన ప్లేన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇందాక మీరు ప్యాటర్న్ చేసినప్పుడు కూడా లీనియర్ డైరెక్షన్ కోసం మీరు ఈ వై యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ని రిఫరెన్స్గా తీసుకోవచ్చు, సపరేట్గా డ్రాయింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే సో ఈ రెక్టాంగిల్ అనేది మనకి సెంటర్లో ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం స్మూత్ని అప్లై చేద్దాం. స్మూత్ టూల్, ఈ లైన్ అండ్ అండ్ స్మూత్గా ఒక కర్వ్ లాంటిది కావాలి. సో ఒక స్ప్లైన్ డ్రా చేసుకుందాం. పాయింట్ నుంచి సో ఒక స్ప్లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఒక ఫిక్స్డ్ పార్ట్ నుంచి వేరే పార్ట్కి అంటే ఫ్రీగా మూవ్ అయ్యే పార్ట్కి స్ప్లైన్ డ్రా చేసుకున్నాను. స్మూత్, ఫిక్స్డ్ లైన్ అండ్ దిస్ లైన్. సో ఈ లైన్కి మనం ఫిక్స్డ్ లైన్కి మన కర్వ్ అనేది స్మూత్గా తయారవుతుంది అనమాట. అంటే ఐ మీన్ ఇట్లా ఎడ్జెస్ ఇవ్వకుండా స్మూత్గా కంటిన్యూ అయిపోతూ ఇంకొక లైన్కి ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ స్మూత్ ఆప్షన్ని యూస్ చేసుకొని కర్వ్, లైన్ అండ్ కర్వ్, ఇది కూడా స్మూత్ అయిపోయింది. ఎగ్జిట్. సో ఒక లైన్ని స్మూత్ని యూస్ చేసుకొని మనము ఎడ్జెస్ లేకుండా కర్వ్ లాగా క్రియేట్ చేసేయచ్చు. సో ఇది మనకు మోస్ట్లీ లైన్ మనం బ్రిడ్జ్ చేసే జాబ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనం ఈ ఆప్షన్ బ్రిడ్జ్ కర్వ్ అనేది చేస్తుంది ఆ జాబ్ని. అది మనము స్మూత్ యూస్ చేసుకొని కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమెట్రిక్ అనేది మనకి సిమెట్రీ ఎలా యూజ్ అవుతుందంటే, ఫైన్ ఒక రెక్టాంగిల్ గీద్దాం. ఒక రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాను. అండ్ ఈ రెక్టాంగిల్ వచ్చేసి నాకు సో ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి ఈ సెంటర్ పాయింట్ అంటే ఈ యాక్సిస్కి ఈ వై యాక్సిస్కి ఈక్వల్గా లేదు. అండ్ ఐ మీన్ రెండు కోయిన్సైడ్ అవి లేవు. అండ్ కోయిన్సైడ్ కన్స్టెంట్ ఇక్కడ మనకి యూజ్ అవ్వదు. యూజ్ చేయొచ్చు కావాలనుకుంటే కోయిన్సైడ్, బట్ మనం సిమెట్రీ ఎలా యూజ్ అవుతుందో చూడాలి కాబట్టి సిమెట్రీ పైన క్లిక్ చేశాను. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, అండ్ ఇది నాకు వై యాక్సిస్కి సిమెట్రీగా ఉండాలి. సో ఆరిజిన్లో వై యాక్సిస్ని క్లిక్ చేస్తున్నాను. సో వై యాక్సిస్కి నాకు ఈ లైన్ అండ్ ఈ లైన్ సిమెట్రీగా క్రియేట్ అయిపోయింది అనమాట.
అండ్ ఇంకొక సిమెట్రీకి మీకు ఆప్షన్ నీట్గా కనిపించాలంటే సర్కిల్ సో 2 సర్కిల్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ సిమెట్రీ చెప్పే ముందు ఇది కూడా చూద్దాం. పాయింట్లో పాయింట్ అయిపోతుంది. ఈక్వల్ అనే ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ సర్కిల్కి సెకండ్ సర్కిల్ని ఈక్వల్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈక్వల్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సర్కిల్ అండ్ ఈ సర్కిల్ వేరు వేరు డయామీటర్స్ ఉంటాయని కనిపిస్తుంది మనకి. సో ఫస్ట్ సర్కిల్ పైన క్లిక్ చేసి అండ్ దాన్ని సెకండ్ సర్కిల్ పైన క్లిక్ చేశాను. సో ఫస్ట్ దానికి ఈక్వల్గా సెకండ్ సర్కిల్ కూడా డయామీటర్ కూడా తగ్గిపోయింది అనమాట. సో 2 ఈక్వల్ అయిపోవడానికి. సో ఈక్వల్ సింబల్ని యూస్ చేసుకొని అంటే ఈక్వల్ కన్స్ట్రెంట్ యూస్ చేసుకొని మనము 2 డిఫరెంట్గా ఉన్న డైమెన్షన్స్ని ఈక్వల్గా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సిమెట్రీ చూద్దాం. ఈ సర్కిల్కి సర్కిల్ నుంచి సెంటర్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియదు. సో అండ్ ఈ సర్కిల్ నుంచి ఇక్కడ కూడా ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియదు. సో ఈ 2 సిమెట్రీగా ఉండాలి అంటే సెంటర్ నుంచి వై యాక్సిస్కి బోత్ సైడ్స్ సేమ్ డిస్టెన్స్ ఉండేటట్టు చేసుకోగలుగుతాం అనమాట సిమెట్రీ యూస్ చేసుకొని. సో ఇప్పుడు మనం చూద్దాం. సిమెట్రీ పైన క్లిక్ చేశాను అండ్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ సెంటర్ యాక్సిస్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ తోటి సిమెట్రీ అయిపోయింది. సో ఇలా మనము ఈ కన్స్ట్రెయింట్స్ని యూస్ చేసుకొని మనము పార్ట్స్ని ప్రొఫైల్స్ని మాడిఫై చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట కన్స్ట్రెయింట్స్ని. అండ్ ఇంకా ఇక్కడ మనకి 2 more టూల్స్ అవసరమయ్యే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్ అంటే ఒక లైన్ని మనం కన్స్ట్రక్షన్ లైన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకి ఏ లైన్ అయితే ఈ లైన్ నా కన్స్ట్రక్షన్లో కావాలనుకుంటే లైన్ పైన క్లిక్ చేసుకున్నాను. ఇది కన్స్ట్రక్షన్ లైన్లో చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక రెక్టాంగిల్లో ఈ సెంటర్ 2 లైన్లో కన్స్ట్రక్షన్ లైన్స్. కానీ నేను ఈ లైన్ పైన క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో కన్స్ట్రక్షన్ లైన్ అయిపోయింది. అది మళ్ళీ తీసేయాలంటే లైన్ పైన క్లిక్ చేసి డీసెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా కన్స్ట్రక్షన్ లైన్ మనకి యూజ్ అవుతుంది. అండ్ మనం దేనైనా కన్స్ట్రక్షన్ లైన్లా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సెంటర్ లైన్ పైన క్లిక్ చేశాను అండ్ కన్స్ట్రక్షన్ లైన్. సో నా కన్స్ట్రక్షన్ లైన్ చేంజ్ అయిపోయింది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ లైన్ మనం తర్వాత మన 3D మోడల్ డెవలప్ అయిన తర్వాత మనకి ఇది కనిపించదు అనమాట. సో ఇంకా మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి సెంటర్ లైన్ రెండింటి మధ్యలో ఒక లైన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని సెంటర్ లైన్లా క్రియేట్ చేసుకోవచ్చు. సో సెంటర్ లైన్ ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఏదైనా లైన్ మనకు కావాల్సిన లైన్ని సెంటర్ లైన్ లాగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ లైన్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే సెంటర్ లైన్ లాగా ఇది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో రెఫరెన్స్ లైన్కి సెంటర్ లైన్కి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత మనం చూద్దాం అవి ఏంటో. అండ్ లాస్ట్ వచ్చి ఇక్కడ ఇంకొకటి అవసరం అయ్యేది పాయింట్. ఈ పాయింట్ వచ్చేసి మనకి ఎక్కడైనా మనకు కావాల్సిన చోట పాయింట్ని షో చేయడానికి సపరేట్గా పాయింట్ లాగా ఇప్పుడు సర్కిల్ లోపల నాకు పాయింట్ కావాలి అనుకోండి, నాకు ఇది షో చేయాలి ఎగ్జిట్ కొట్టిన తర్వాత, ఫినిష్ స్కెచ్ కొట్టిన తర్వాత నాకు యూజ్ అవ్వాలి అనుకుంటే ఆ పాయింట్ నేను సపరేట్గా మెన్షన్ చేసుకోవచ్చు అంటే చూపించుకోవచ్చు, కనిపించేటట్టు నేను మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మన 2D డ్రాయింగ్ టూల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఒక 2D మోడల్ని డ్రా చేసి డిజైన్ చేసి చూద్దాం అండ్ దాని కన్స్ట్రెంట్ కూడా చేద్దాం. సో ప్లీజ్ వాచ్ అవర్ నెక్స్ట్ వీడియో ఆల్సో. And thank you for watching this video and please subscribe the channel. Thank you very much.